जोहार बीपी मंडल, जोहार बीपी मंडल, जोहार बीपी मंडल, కొనసాగిస్తాం बीपी मंडल ఆశయాలను, बीपी मंडल ఆశయాలను. పితామహుడు బీసీలకు ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్లు కావాలని మండల్ కమిషన్ నివేదికలో బీసీలకు అనుకూలంగా ఒక కమిషన్ రిపోర్టును ఇచ్చిన మహనీయుడు. జీవితకాలం అంతా బీసీల హక్కుల కోసం, బీసీల అభివృద్ధి కోసం మరి పోరాటం చేసిన నాయకుడు బీపీ మండల్ గారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక మహనీయుడు. ఆయన జయంతి ఈరోజు 102వ జయంతి సందర్భంగా ఇక్కడ మేము ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా మేమందరం కూడా బీసీలమందరం ఐకమత్యంగా ఉండి ఎంతో చైతన్యవంతంగా ముందుకు సాగిపోవాలని బీపీ మండల్ ఏ ఆశయాలను అయితే ఆశించినాడో, బీసీల అభివృద్ధి కోసం రాజకీయ రిజర్వేషన్లు కోరినాడో, ఉద్యోగాల రిజర్వేషన్లు కోరినాడో వాటిని సాధించుకునేదానికి అందరం ఐకమత్యంగా ముందుకు సాగిపోవాలని ఈ రాష్ట్రంలో బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన దాంటి నివేదికను ఈరోజు ఈ రాష్ట్రంలో మరి మన ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో బీసీలకు ఉపయోగకరంగా అమలు చేస్తున్న విషయాన్ని మేము ఈ సందర్భంగా కొనియాడుతున్నాం. మరి 34% రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరించినాడంటే ఇది బీసీల పక్షపాతిగా నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన నిర్ణయం ఇది. మరి గతంలో ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తే దాన్ని 34% రిజర్వేషన్ చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు గత ప్రభుత్వంలో మరి 34%ను కోర్టు తీర్పును సాకుగా చెప్పి 24%కే తగ్గించి 10% తగ్గించి బీసీలకు నష్టం చేస్తే గత ప్రభుత్వం పాలకులు ఈరోజు మళ్ళీ దాన్ని పునరుద్ధరించి బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మరి అందరం బీసీలమందరం కూడా ఐకమత్యంగా ముందుకు సాగిపోవాలని, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా బీసీల కోసం, బీసీల అభివృద్ధి కోసం, బీసీ పిల్లలు, వెనుకబడిన కులాల పిల్లలు, బడుగు బలహీన వర్గాల ఇళ్లలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల కోసం, వారి చదువుల కోసం అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద, లేదంటే కస్తూరిబా గాంధీ పేరు మీద, లేదా అంబేద్కర్ గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రంలో అనేకం మన ఈ ప్రభుత్వము విద్యకు ప్రాధాన్యత ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న క్రమంలోనే ఈరోజు బీపీ మండల్ గారికి మేము ఈ నివాళులు ఘనంగా అర్పిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పక్షపాతిగా పరిపాలన చేస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ మేమందరం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగిపోతామని, బీసీ రిజర్వేషన్లను ఉపయోగించుకొని మరి ఉద్యోగాల పరంగా, రాజకీయ పరంగా అభివృద్ధిలోకి ముందుకు సాగిపోతామని, బీసీలలో ఉన్న 135 కులాల అందరం కూడా ఒక్కతాటిపైకి వచ్చి బీసీలకు ఎవరైతే మేలు చేస్తున్నారో, ఎవరైతే మంచి చేస్తున్నారో వారికి అండగా నిలబడతామని, బీసీలను మరి రాజకీయంగా అణచివేసేదానికి, బీసీలను అణగదొక్కేదానికి గత పాలకులు చేసిన వారికి తగిన బుద్ధి చెప్తామని, రాబోయే రోజుల్లో వారికి మరింత గుణపాఠాలు చెప్తామని, ఈ రోజుకు మళ్ళీ బీసీలను మోసం చేసేదానికి కపట నినాదాలు వాళ్ళు చేస్తున్నారు. వారి మాటలను ఎవరు నమ్మమని ఈ సందర్భంగా ప్రతినబొంతూ మరి మహాత్ముడు బీపీ మండల్ గారికి మరొక తూరి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు. రామకృష్ణ, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. బీపీ మండల్ గారు ఈరోజు మహానుభావుడు బీసీలకు రిజర్వేషన్లు దారి చూపిన మహానుభావుడు బీపీ మండల్ గారి 102వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు మనం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు ఈ బీపీ మండల్ ద్వారా కమిషన్ నివేదికను తెప్పించుకొని ఎన్టీ రామారావు గారు మరి బీసీలకు రిజర్వేషన్లు అనేటివి 20% రాయడం జరిగింది, 20% ఇవ్వడం జరిగింది. కానీ రామారావు గారు కూడా పార్టీ పుట్టేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, వెనకబడిన వర్గాల కులాల కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ గతం వరకు మొన్నటి వరకు
20% రిజర్వేషన్లు సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితేనేమి ఈ విధంగా కొనసాగుతూ వచ్చింది. ఈ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ని మొన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 34% పెంచడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ మరి బీసీలకు అండగా ఉన్నటువంటి పార్టీ. మిగతా పార్టీలు ఎన్నో వస్తూ ఉంటాయి, రావచ్చు పోవచ్చు, అది కాదు. ఒక పట్టుదల, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఎవరికి ఎంత శాతం, ఎవరికి ఎన్ని శాతం ఇస్తే బాగుంటుందని పర్యవేక్షణ చేసి శూన్యంగా వడబట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. గతంలో మాకు కూడా ఎస్సీలకు రిజర్వేషన్లు అయితేనేమి, మరి ఎస్సీ వర్గీకరణ అయితేనేమి, ఇవన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కులాల నిష్పత్తి ప్రకారం ఎంత అనేటువంటి నినాదాన్ని తీసుకుపోతూ మరి అదేవిధంగా మరి బీసీలకు మంచి అవకాశాలు ఉన్నాయి. తొందరలో కూడా బీసీలకు రక్షణ చట్టం కూడా వస్తూ ఉంది. బీసీలు కూడా మంచి డెవలప్ కావాలా, ముందుకెదగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా